ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ అద్భుతమైన నామానికి 1000 కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో ఈ గృహంతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో సుస్పష్టముగా ఈ గృహంతో మాట్లాడండి. ఈ కృతజ్ఞత కూడికలో తండ్రినైనా నీ బిడ్డలు నిన్ను స్తుతించడానికి ఇదిగో ఏమైతే ఈ గృహానికి చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే నైనా ఈ సంఘంతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే నైనా మీరు పొరుకొల్పాలనుకుంటున్నారో ఆ మాటల చేత నీ బిడ్డలను తండ్రి నైనా నింపండి. సరి చేసుకొని బ్రతకడానికి మీరు కృప చూపించమని, నీతో జీవించే వాక్యాన్ని దయచేయమని, మాట్లాడుతున్న నన్ను కూడా నీ స్వహస్తాలు తీసుకోమని, నన్ను మరుగు చేసి నీ ముఖ దర్శనం మాత్రమే కనిపిస్తూ మీరు మాట్లాడమని ప్రభువును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 105వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 105వ అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 105వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కార్యమును తెలియజేయుడి అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4లో ఏమంటున్నాడు? మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ ఆనందం ఎట్లాగా కలుగుద్దంటే కుటుంబాలకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా ఆనందం కలుగుద్ది. అక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఏమేమి చెప్పాడు పాపం? మళ్ళీ చదువుతారా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్నంట ప్రకటన చేయాలంట. జనములలో ఎవరు జనములలో? ఏ జనములలో? సంఘముతో గాని, సమాజముతో గాని, ఇంకా ఇతరితర సమాజంలో ఎవరితో అయినా సరే ఏం చేయాలంట? మనం ఆయన కార్యాలని తెలియపరచాలట, ఆయన గూర్చి మాత్రమే పాడాలట, ఆయన మాత్రమే కీర్తించాలట, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి సంభాషణ చేయుడి. ఇవన్నీ చేస్తే మీరు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తారు. మరలా చెప్పుదును, మీరు ఆనందించండి. ఏ విధంగా ఆనందించాలా? అర్థమైందా? ఏ విధంగా ఆనందించాలి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, ఆయన కార్యాలని జనములలో మనం ప్రచురించడం ద్వారా మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనకారుడు 111వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చదవండి. యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలో, సమాజములో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఆ 3 విషయాలు దావీదు భక్తుడు ఈ వచనంలో అంటాడు. మళ్ళీ చదువుతావా? యెహోవాను స్తుతించండి,
ఎక్కడంట? యథార్థవంతుల సభలో, సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటారు ఈ మాట? దావీదు భక్తుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఆనందం ఉండాలంటే, నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలంటే, ఇదిగో యథార్థవంతుల సభలోనంట ఆయన్ని స్తుతించాలట, సమాజ మందిరాల్లోనంట ఆయన్ని ఆరాధించాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కీర్తన 95వ అధ్యాయం 2వ వచనంలో కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేసేదము. ఎవరి పేరట? ఎవరి పేరట అంట? దేవుని పేరట. ఈ కుటుంబము దేవుని పేరట ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? సంతోష గానముతో ఆయన్ను స్తుతించాలట, స్తుతించాలట. ప్రియమైన విశ్వాసి, నేను ఒక మాట బెరకా ప్రార్థన మందిర సంఘస్థులకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, సంఘములో లేచి సాక్ష్యాలు చెప్పడం కాదు, ఇదిగో నీ కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఇటువంటి కృతజ్ఞత కూడికలు సంఘంలోని సంఘస్థులలో జరగాలి. మీరు ఎంతవరకు వచ్చినారంటే, సంఘంలో ఆదివారం సాక్ష్యం చెప్పి వదిలేస్తున్నారు కదా, అది కాదు. మీకు దేవుడు చేసిన కార్యాలను మీ కుటుంబంలో వెల్లడి చేస్తూ ఆయన్ను స్తుతిస్తూ చుట్టుపక్కల ప్రజలకు, జనములలో ఆయన కీర్తిని కొనియాడాల. అప్పుడే నీ కుటుంబానికి ఆనందం. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తు పోస్తులు పోగేసుకున్నా, ఏమి చేసినా నో యూజ్. ఆనందం కలగదు. ఆనందం కలగాలి అంటే ఆయన్ను స్తుతించవలసినదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడు ఒక మాట. కీర్తనలు 79వ అధ్యాయం 13వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు. అమ్మా, కీర్తనలు 79:13. సదాకాలము సదాకాలం అంటే ఎల్లప్పుడు అంటే చెప్పాలా? ఎల్లప్పుడు అంటే జీవించినంత కాలం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురము చేసేదను. తరతరములంటే బిడ్డలు. అందుకని అంటున్నాడు కదా దావీదు భక్తుడు, ఏమంటాడు తెలుసా? నా కుమారుడా సొలొమోనా, నా ఉపదేశములు నీ విను. తరతరములకు చెప్తున్నాడు ఈ మాట. రేపు తన కుమారుడైన సొలొమోను కూడా ఈ మాట చెప్పాలా తరతరాలకు. నా కుమారుడా సొలొమోనా, నీకు నేను ఒక మాట చెప్తున్నాను విను. ఏం తెలుసా? ఏ మాట అంటే మాట, నీ దేవుడైన యెహోవాను నువ్వు మరిచిపోవాక. దినవృత్తాంతంలో రాసి ఉంటుంది ఈ మాట. నీ దేవుడైన యెహోవాను నీవు మరిచిపోవాక. ఒకవేళ ఆయన నువ్వు గాని మరిచిపోతే, ఇక్కడ గన్ షాట్ మాట అన్నమాట ఇది. ఒకవేళ నీవు గాని దేవుణ్ణి మర్చిపోతే, ఒకవేళ నీవు ఆయన ఆరాధించకపోతే, ఆయన్ను గణపరచకపోతే అన్నట్టుంది మాట. ఒకవేళ నీవు గాని ఆయన మర్చిపోతే, ఆయన కూడా నిన్ను ఆయన చూసి చూడనట్టు పోతాడు అనేది లే. ఆడొక్కటే మాట, నువ్వు ఆయన కట్టలను మర్చిపోబాక, ఆయన్ను మర్చిపోబాక. ఒకవేళ నువ్వు గాని ఆయన మర్చిపోతే, ఆయన కూడా నిన్ను నిత్యముగా చదువుతావు అన్నమాట. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ
ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని. అమ్మా ఏమేమి ఎరిగి ఉన్నాడంట ఆయన? చదువమ్మా. ఆలోచనలన్నింటినీ ఎరిగి ఉన్నాడు, సంకల్పములన్నింటినీ ఎరిగి ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను నువ్వు సేవించుము. ఆయనను నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఒకవేళ ఆయన గాని విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఏం చేస్తాడంట? నిత్యముగా త్రోసివేయును. తరతరాలకు ఈ మాట దేవుడు చెప్తా ఉన్నాడు. కుటుంబాలకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు. కుటుంబంలోని వ్యక్తులకు ఈ మాట చెప్తున్నాడు. సంఘాలకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు. సంఘంలోని ప్రతి విశ్వాసికి ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఈ కుటుంబంతోనే కాదు, ఇక్కడ కూర్చున్న విశ్వాస కుటుంబాల అన్నిటితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు ఆయన్ని విసర్జిస్తే ఆయన కూడా మిమ్మల్ని పక్కన పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఎక్కడ ఆయనకి స్తుతులు చెల్లించాలి? ఎవరి ఎదుట ఆయనకు స్తుతులు చెల్లించాలి? ఏ విధంగా ఆయనకు స్తుతులు చెల్లించాలని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. కీర్తనలు 138వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. 138:1 నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. దేవతల ఎదుట. ఎవరు ఎదుటంట? దేవతల ఎదుట నేను నిన్ను కీర్తిస్తున్నాను. నేనంటున్నాను, దావీదు గారు, ఏమండి దావీదు గారు, మీకు దేవతలు కనిపిస్తున్నాయా? ఏంది ఈ మాట మాట్లాడుతున్నాడు? మరి ఏంది ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవతలు కనిపిస్తున్నాయా? దావీదు అంటున్నాడు ఈ మాట, అయ్యా నేను దేవతల ఎదుట నిన్ను నేను గణపరుస్తున్నాను. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పంపించేది దేవతలనే. కాదంటారా లేదా? మీరు చెప్పాలన్నమాట. కాదంటారా లేదా? ఎంతమంది మనం ప్రార్థన చేస్తే దేవతలు వస్తాయని చేతులు ఎత్తండి. ఎంతమంది అన్న గోపని ఎట్టెత్తే ఎట్టెత్తాడు? ఎంతమంది మనం ప్రార్థిస్తే దేవతలు వస్తాయి? మీరెవరు? మీరు ప్రార్థిస్తే దేవతలు రారా? ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవతలు వస్తాయి. దానియేలు కూడా నీ వలే నా వలే మనిషే. దానియేలు ప్రార్థన చేస్తే దేవతలు రాలేదా? ప్రార్థన చేస్తే దేవతలు దానియేలుకు సంజాయిషి చెప్పుకున్నాయి. ఎక్కడి నుంచి దేవతలు? పరలోకంలో ఉన్న దేవతలు దానియేలు గారు ఈ లోకంలో ప్రార్థన చేస్తే ఆలస్యమైనందుకు మికాయేలు ఆలస్యమైనందుకు సంజాయిషి చెప్పుకున్నాయి ఒక మనుషుడి దగ్గర. అయ్యా నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ ప్రార్థన దేవుడి దగ్గర విన్నాడైనా. నేను పంపించాను, నన్ను మధ్యలో ఒక సాతానుగాడు నన్ను అయ్యా వాడికి నాకు యుద్ధం జరిగింది, వాడితో నేను జయించలేకపోతుంటే నాకు ఇంకో దూత వచ్చి సహాయం చేసింది అయ్యా, వాడిని జయించి నీ దగ్గరికి వస్తున్నాయని ఒక మనుషునికి దూత సంజాయిషి చెప్పుకుంది. అందుకనే దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, ఎక్కడ దేవుని స్తుతించాలంటే దేవదూతల ఎదుట నేను స్తుతిస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చేది దేవదూతలే. నీకు కనపడకపోవచ్చు, నీ పక్షాన కార్యాలు చేయమని దేవుడు వాటిని పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దానియేలు గ్రంథంలో రాయబడ్డది. దానియేలు గ్రంథం 6:12 సార్ చూడండి. రాజసముఖమునకు వచ్చి అమ్మా దానియేలు గ్రంథం
12వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినాయి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు. కానీ ఆ పారసీక రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేసి వచ్చాడు. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చి తిని. చూడండి, అక్కడ అంటున్నాడు ఒక మాట, 10వ అధ్యాయం 11 అంటున్నాడు, నీవు బహుప్రియుడివి, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాట శ్రద్ధగా గ్రహించు. నేను ఇప్పుడు నీ దగ్గరికి పంపబడ్డాను. అతని మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలబడ్డాను. ఈ మాటలు ఎవరు చెప్తారంటే దేవుని దూత చెప్తా ఉంది. అయ్యా దానియేలు గారు, నువ్వు మొట్టమొదటగా ప్రార్థించినప్పుడే దేవుడు మమ్మల్ని పంపినాడు. 21 రోజులు పారసీక రాజ్యాధిపతి నేను ఎదుర్కొని పోరాడుతా ఉంటే నా శక్తి సరిపోకపోతే మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడయ్యా. నువ్వు దేవునికి బహుప్రియుడు అయ్యా. దేవదూతలు దానియేలుకు సంజాయిషి చెప్పుకుంటున్నాయి. అందుకనే ఇక్కడ దావీదు గారు కూడా అంటున్నాడు, అయ్యా నేను నీకెక్కడ స్థుతులు చెల్లిస్తాను తెలుసా? దేవదూతల ఎదుట నేను నీకు స్థుతులు చెల్లిస్తాను. నువ్వు ప్రార్థిస్తే వచ్చేది దేవదూతలే. పై నుంచి దేవదూతలు పంపిస్తుంది. నీకు తెలియదు ఆ విషయం, ఆ రహస్యం తెలియదు. అందుకని నువ్వు ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డగా గంటలు తరబడి భక్తులు ప్రార్థించినారంటే ఎలా ప్రార్థించారు? అరగంట సేపు చేస్తే మన ప్రార్థన అయిపోద్ది కదా, అవునా కాదా? అయిపోదా? అరగంట సేపు చేస్తే ఒక 10 నిమిషాలు నీ వ్యక్తిగత జీవితం చేస్తావు, ఒక 10 నిమిషాలు నీ కుటుంబం గురించి చేస్తావు, ఒక 10 నిమిషాలు నీ సంఘం గురించి చేస్తావు, ఇంకేదైనా ఉంటే ఒక 10 నిమిషాలు కష్టం అంతే. గంటల తరబడి ప్రార్థిస్తున్నారంటే ఏ విధంగా? వాళ్ళు దేవుని దూతల ఎదుట ఆయన స్తుతిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ ఒక రహస్యం మీకు చెప్పాలా? ఏం తెలుసా? 21 రోజులు పోరాడి ఆఖరికి వాడిని జయించి దానియేలు దగ్గరికి వచ్చింది. దేవునితో ఎంతగా దానియేలు పెనవేసుకోకపోతే ఈ కుటుంబానికి దేవుడు చేస్తున్నాడు, మీరు దేవుని దూతల ఎదుట ఆయన ఆరాధించాలి. రెండవదిగా కీర్తనలు 108వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. జనుల మధ్య నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎవరి మధ్య అంటమ్మా? జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజలలో నేను నిన్ను కీర్తిస్తాను. జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు, ప్రజల్లో నేను కీర్తిస్తాను, నేను కొనియాడతాను. దేవుని బిడ్డలారా, కుటుంబాలతో కలిసి ఈ విధంగా ఆరాధన జరుపుకుంటే చుట్టుపక్కల జనాలు దేవుని మాటలు వింటారు కదా. అందుకని మందిరంలో సాక్ష్యాలు ఆపేసిన అక్కడ వరకు చెప్పి మీ సాక్ష్యాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నారని కృతజ్ఞత కూడికలు, స్తుతి కూడికలు జరుపుకుంటే దాంట్లో మీరు దేవుని ఏ విధంగా కనపరుస్తారో, ఎవరి ముందు ఆయన ఆరాధిస్తారో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 111వ అధ్యాయం 1వ వచనంలో కూడా సభలలో నేను ఆయన ఆరాధిస్తాను. ఎక్కడంట? యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో
ఆయన్ని స్తుతిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఆయన్ని స్తుతించాలంట? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. ప్రభువు వలన ప్రేమించిన సహోదరులారా, ఆత్మ 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేరేపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచబడుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఎప్పటి నుంచి ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని? దేవుడు ఈ కుటుంబాన్ని ఆది నుండి ఏర్పరచుకున్నాడు. మిమ్మును బట్టి ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంట? ఇప్పుడు చెప్పాలా? మొట్టమొదటిగా దేవతల మధ్యలో ఆయన స్తుతించాలి, రెండవదిగా జనుల మధ్యలో ఆయన స్తుతించాలి, మూడవదిగా సభలలో ఆయన స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎందుకు తెలుసా? ఈ కుటుంబాన్ని ఎప్పటి నుంచి ఎన్నుకున్నాడు దేవుడు? ఆది నుండి అంటే ఏదమ్మా? జగతికి పునాది వేయబడక మునిపే, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే, ఈ సృష్టింపబడక ముందే ఆది నుండే దేవుడు ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అందుకనే మీరు ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. అయితే ఎప్పుడు స్తుతించాలన్నా అంటారా? 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రతి విషయమందును అది ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతి. ప్రతి విషయం అంటే ఏదో చెప్తారా? మరి ఏంటి ప్రతి విషయం అంటే? అన్ని విషయాల్లో, అన్ని సంతోషమైన, బాధ అయినా, ఇంకా ఇదేదన్నా సంతోషం ఉంటే కదా స్తుతిస్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం. బాధ ఉంటే అట్ట స్తుతిస్తాం, ఎట్ట ఆరాధిస్తాం అంటారా? సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, మేలైనా, కీడైనా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, మంచి మార్కులు వచ్చినా, మంచి మార్కులు, సీట్ వచ్చినా, సీట్ రాకపోయినా, మంచి క్యాంపస్ వచ్చినా, మంచి క్యాంపస్ కాకపోయినా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పడండి. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే. ఊహకల్లదయ్యా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణములైన
ఉపద్రవమైన కరువైన ఖడ్గమైన కరువైన ఖడ్గమైన అనుక్షణము నిన్నే కొట్టాలి గట్టిగా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా బాధలైన ఇబ్బందులైన ఇక్కట్లైన అనుక్షణం ఆయన్ని స్తుతించడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొన్ని విషయాలు మీతో నేను పంచుకొని త్వరగా ముగించేస్తా. ఎప్పుడెప్పుడు దేవుని యందు ఆనందించాలి. మీరు ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాసింది కదా, ప్రభువునందు మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడైతే పూర్ణ హృదయముతో ఆనందిస్తారో, తరతరములకు ఆయన కీర్తిని ప్రచురము చేస్తూ ముందుకు సాగిపోతారు. ఇదిగో కీర్తనలు పాడుచు ఆయన స్తుతిగానాలు చేస్తారు. దేవతల ఎదుట ఆయన గణపరుస్తారు, జనుల ఎదుట ఆయన గణపరుస్తారు, సభల్లో ఆయన గణపరుస్తారు. ఎల్లప్పుడూ ఆయన గణపరుస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ప్రతి విషయమందు, బాధ యందు, ఇబ్బందుల్లో, ఇక్కట్టుల్లో, ప్రతి విషయమందు నువ్వు ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడంట నువ్వు ఆయన యందు ఆనందిస్తావంట. ఆనందిస్తావు, ఎల్లప్పుడూ ఆనందిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందించేవాడు వాడు సపరేట్గా ఉంటాడు, వాడు రూట్ వేరుగా ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ అనే కొన్ని విషయాలు చెప్పి నేను మీతో ముగిస్తాను. ఎల్లప్పుడూ దేవుని యందు మనం ఆనందించాలి. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. నెహెమ్యా 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, కదండి ప్రవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఏం చేయాలంట? ఆనందించుడి. ఎవరు యందు ఆనందించాలంటమ్మా? యెహోవా యందు ఆనందం. మీరు బలముందుదురు. దేవుని ఆనందిస్తే ఏమవుతుందంట? బలం. ఇది ఆత్మీయమైన బలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది శారీరక బలము కంటే అధికమైన బలం. ఇది ఆత్మీయమైన బలం. మీరు ఆనందించడం వల్ల బలము నొందుతారు. ఎల్లప్పుడూ ఆనందించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. లూకా సువార్త. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని. ఎక్కడ రాయబడి ఉందంట? పరలోకమందు. ఎక్కడ? పరలోకమందు ఎక్కడ రాయబడి ఉంది చెప్పాలా? ఎక్కడ రాయబడి ఉంది పాప? మీరు ఎందుకు ఆనందించాలి అంటే జీవ గ్రంథములో మీ పేర్లు దేవుడు రాశాడు. హల్లెలూయా. ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆనందించండి. రెండవదిగా, ఒకటి దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించాలి. రెండవ విషయం, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను
ఎల్లప్పుడు ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మొట్టమొదటిగా ఎల్లప్పుడూ మనం ఆయన ఆనందించాలి. రెండవదిగా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. నాగేశ్వరం ఏం తమ్ముడా, ఎల్లప్పుడూ ప్రార్థన అంగట్లు ఎవరు ఉంటారో దావీదు భక్తుడు ఒక మాట, నేను నిద్రపోతున్నాను కూడా ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ వాక్యము చదువుతుంటే ఎట్లా ఉందంటే ప్రవీణ మెదడు తిన్నట్టుందయ్యా. మెదడు తినరా? మేక మెదడు చాలా టేస్ట్ ఉంటుంది. పుట్టిలు మెదడు చిన్నపిల్లకాయలు పెడతారు. మెదడు ప్రియమైన దేవుని వెళ్ళారా, ఇదిగో ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. నువ్వు అంగట్లో కూర్చున్నా, ఈ కుటుంబం అంగడంతా సరుకిచ్చి ఇచ్చిన తర్వాత దేవుళ్ళు ముందుకు సాగిపోవాలి. ఆ సీట్లోనే కూర్చొని దేవుని స్తుతించాలి. ఇంటికి వచ్చినా ఆయన స్తుతించాలి. ఇదిగో నాగేశ్వరరావు అన్న పిల్లలు మంచి ప్రార్థన చేసేవాళ్ళు. మేము చిన్నప్పుడు అంటున్నా, మేము కావల్లో కిందట్లో ఉంటే పైన నాగేశ్వరరావు ఉన్నారు. ఇప్పుడు అనూష వాళ్ళు అంటున్నారు. అనూష ఉండేది కూడా తెలియట్లేదు. అది ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు లేదో కూడా అర్థం కాదు. ఈ పిల్లలిద్దరూ బైబిల్ చదువుతారు. ప్రతిరోజు ఉదయం వీళ్ళకి నాగేశ్వరరావు నేర్పించి వాళ్ళు చదవకపోతే దెబ్బలే, ఖచ్చితంగా బైబిల్ చదివిస్తాడు. వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉంటున్న ఈ కుటుంబం దేవుడికి ఎంత ధన్యత. ఇదిగో ఎలా ప్రార్థించాలి అంటే దేవుడు అంటున్నాడు, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుకక నిత్యము ప్రార్థన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఎలా ప్రార్థించాలంటమ్మా? విసుగక అంటే ఎల్లప్పుడూ ప్రార్థిస్తానే ఉండాలి. విసుగక ప్రార్థనలో మీరు ముందుకు సాగిపోవాలా. చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన ఉండట్లా. క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉండకే సరైన నిర్ణయాలు, ప్రార్థన ఉంటే సరైన నిర్ణయాలు దేవుడే ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసుగక ప్రార్థన చేసే అనుభవాల్లో ఉండాలి. అయితే దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. చదవండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. ఇక్కడ ఒక మాట పట్టుకోవాలి. ఏం మాట తెలుసా? అతడు అంటే ఇంత ముందు కూడా అది మరలా ప్రార్థించే అనుభవాలు. ఒకసారి అది తెగిపోకపోతే, ఒకసారి అది జరిగి మనం ప్రార్థన చేసింది జరగకపోతే మరలా ప్రార్థన, విసుగక ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన కుటుంబంలో ఉండాలి. జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా, భీకర సూర్యుడా, అత్యంత బలవంతుడా, అసమానుడా, భీకర సూర్యుడా, అత్యంత బలవంతుడా, యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా, సరిపోయిన ప్రధాన యాజకుడు. జరగవని తెలిసిన మరలా ప్రార్థన, విసుగక ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. కుటుంబానికి ప్రార్థన చాలా అవసరం. నెక్స్ట్ 3వ విషయం, కీర్తనలు 10వ అధ్యాయం 5వ వచనం. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. ఎల్లప్పుడూ భయం
చూడు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై, వారి దృష్టికి అందకుండును, వారి దృష్టికి అందకుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడడం అంటే చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాస్తారు. ఏ విధంగా భయపడాలనేది. ఏం చేయాలంట? కట్టలో అమ్మా, అతడు తన ఇంటి వారందరితో కూడా, అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ భక్తి మాయ్, ఎల్లప్పుడూ భక్తి అంటే, ఎల్లప్పుడూ భక్తి అంటే ఇది ఒక రోజు ఉండి మరుసటి రోజు ఇది ఆగిపోయే భక్తి కాదు, బ్రతికినంత కాలం భక్తి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కొర్నేలి, నువ్వు భయభక్తి కలిగిన వాడు అని నేను ఎరుగుతాను. దేవుడి కుటుంబంతో చెప్పాలయ్యా, నీ కుటుంబం నేనంటే భయము భక్తి కలిగిన కుటుంబంగా ఉంది. నీ బిడ్డలో నేనంటే భయం భక్తి కలిగి ఉన్నారు. మీరు నేనంటే భయం భక్తి కలిగి ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాను, కొన్నేళ్ళి నువ్వు చేస్తున్న దాన ధర్మ కార్యం నేను చూడగలను. నువ్వు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం కూడా నేను ఎరుగుతాను. నేనంటాను, కొర్నేలు చూసిన దేవుడు మన చోట ఖచ్చితంగా వస్తాడు. దేవునికి భయపడినవాడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదువుతారా? ఆదికాండం 22వ అధ్యాయం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువాడు ఎవరంటైనా? అబ్రహాం ఎవరంట? దేవునికి భయపడువాడు. నేను ఒక మాట చెప్పనా, దేవునికి భయపడేవాడు దేవుని కంటే ఏది కూడా కుటుంబంలో ఎక్కువ కాదు. నాగేశ్వరవంతో దేవుడు చెప్తాడు, నీ భార్య కంటే దేవుడే నీకు, నీ బిడ్డల కంటే, నీ తల్లిదండ్రుల కంటే దేవునికి భయపడువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ సంఘాల్లో దేవునికి భయం లేకుండా ఉంది. దేవునికి భయపడాలి కుటుంబం. దేవునికి భయపడినవాడు చూడు, ఒక మాట ఉంది, నువ్వు నాకు భయపడి నీ కుమారుని వెలుగుదీయలేదు కనుక పో, నీ కుమారుడు నీకు ఇచ్చేస్తున్నా, నీ సంతతి నేను దీవిస్తా, నీ కుటుంబాన్ని నేను దీవిస్తా, తరతరాలు దీవిస్తా, నక్షత్రాల కంటే ఎక్కువ సంఖ్యగా నీ ప్రజలు ప్రబులుతారు. కారణం ఏం తెలుసా? నువ్వు నాకు భయపడ్డావు కనుక. నీ బిడ్డలు నేను దీవిస్తా, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. ప్రియమైన విశ్వాసి, నేను వచ్చిన నాటి నుంచి నాగేశ్వరరావన్ని ఎరుగుతాను. నాగేశ్వరరావన్న దేవునిలో లేనప్పుడు నాగేశ్వరరావన్ని ఎరుగుదును, దేవునిలోకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావన్ని ఎరుగుదును. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాగేశ్వరరావుతో ఎక్కువ బాండింగ్ నాకే. మా నాన్న తర్వాత ఎక్కువ బాండింగ్ నాకే. నాగేశ్వరరావు అన్న ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం. ఒకరి మనసులో ఒకరికి తెలుసు. అయితే దేవుని ఎరిగిన తర్వాత నాగేశ్వరరావు ఫుల్ చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు చూస్తున్న నాగేశ్వరరావు వేరు, అప్పుడు చూస్తున్న నాగేశ్వరరావు వేరు. దేవుని నమ్ముకుంటే అంతే. అప్పుడు చాలా రోషం నాగేశ్వరరావుకి, కోపం. ఇప్పుడు చాలా సౌమ్యుడే. దేవుని విషయంలో దేవునికి భయపడుతున్న కుటుంబాన్ని నేను ఎరుగుదను.
నెక్స్ట్ చూడండి, కీర్తనలు 71వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? నా దేవా ఏమంటున్నాడు ఈ మాట? 71:14 వచనం అమ్మా. నేను ఎల్లప్పుడూ నిరీక్షణ, మరి ఎక్కువగా నేను నిన్ను కీర్తింతును. ఎల్లప్పుడూ నిరీక్షణ, ఆయన కోసం అంత తపన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ అంటే నేను ఒక మాట చెప్పనా, దేవునికి కానీ ఒక్కరోజు కానీ ప్రార్థన చేయకపోతే ఏదో కోల్పోయినట్టు కదా. ఒక్కరోజు దేవునితో నడుస్తున్న బిడ్డలో ఆయన ప్రార్థన చేయకుండా ఆపండి, మీకు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఆయన దగ్గర నేను నిరీక్షించలేకపోయానే, ఈరోజు ఆయనతో స్పెండ్ చేయలేకపోయానే, ఈరోజు ఆయన దగ్గర కనిపెట్టుకోలేకపోయానే. క్రైస్తవ విశ్వాసి దేవుని కొరకు నిరీక్షణ కలిగి బ్రతుకుతాడు, ఏమున్నా లేకపోయినా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాస్తాడు, చదువుతారా? ఈ నిరీక్షణ నిశ్చలము అంటే స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఎందుకు వాడతారు లంగర్లు? చెప్తారా? పడవ మునిగిపోకుండా, తర్వాత పడవ కొట్టుకొని పోకుండా, చెప్పాలి, బయట నీరు పడవలోకి రాకుండా లంగరు చాలా లోపలికి వేస్తారు కదా, అది అటు ఇటు అలలకు పడవ తొట్టిల్లకుండా స్థిరముగా ఉండడానికి నిరీక్షణ అనేది ఇదిగో లంగర్ లాంటిది. దేవుని కొరకు కనిపెట్టుకొనుట అనేది లంగర్ లాంటిది క్రైస్తవ విశ్వాసికి. ఈ కుటుంబము నిరీక్షణ కలిగి ఉండాల. దేవుని కోసం నిరీక్షణ, ఆయనతో సహవాసం చేసేదాకా నిరీక్షణ, ఇదిగో ఆయనతో తత్సంబంధాలు ఎక్కువగా పెంచుకునే నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి నిరీక్షణ తెలుసు? అద్భుతమైన ఒక మాట చెప్తా, బంగారు మాట. నేను తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక బంగారు మాట. మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను అమ్మా నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని బోధించుచున్నది. క్రీస్తు వస్తాడని నిరీక్షణ, క్రీస్తు కోసం నిరీక్షణ, ఆయనతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడానికి నిరీక్షణ. ప్రియమైన దేవునులారా, నేను ఒక మాట చెప్పనా, నీవు దేవునితో కనెక్షన్ అయితే, దేవునితో నువ్వు కనెక్ట్ అయితే, నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చి ఆయన దగ్గర నువ్వు పాదాలు వేసి ఆయన స్తుతిస్తావని దేవుడు నీ కోసం ఎదురు చూస్తా ఉంటాడు. నిరీక్షణ కలిగే వాడితో దేవుడుకున్న బంధం అని. ప్రియమైన దేవుడు, యేసుక్రీస్తు వస్తాడని నిరీక్షణ. మొట్టమొదటిగా ఏంది? ఎల్లప్పుడు దేవుణ్ణి, ఎల్లప్పుడు మనం ఆయన యందు ఆనందించాలి. రెండోదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. తర్వాత ఎల్లప్పుడూ ఆయనకి భయపడాలి. ఆయన నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, మీకు నేను 4 విషయాలు, 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది కదా. చూడండి, ఈ మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు
జిహ్వా ఫలములను అర్పించను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈయన నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎల్లప్పుడూ ఆయనకి ఏం చేయాలంటే పాప, స్తుతి అన్న దగ్గర ఆగిపోతే నేను మాట్లాడేవాడిని కాదు. కానీ స్తుతి తర్వాత ఏముందంట, యాగం. అంటే యాగాలు ఎప్పుడు చేస్తారు? యాగం అంటే ఏంది? యాగం అంటే ఏంది చెప్పాలా? యాగం అంటే ఏంది? అగ్నిలో హిందువులు వేస్తా ఉంటారు. ఏంటది? నెయ్యి. నెయ్యి వేస్తారు లేదు? ఏరమ్మా, నెయ్యి వేసిన తర్వాత ఆ నెయ్యి మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమైపోద్ది? ఏమైపోద్ది ఆ నెయ్యి అంటున్నా? అగ్నికి ఆహుతి అయిపోద్ది. ఇదిగో క్రైస్తవుడు కూడా తన జీవితం దేవునిగా ఆహుతి అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెయ్యిలో కాదు ఆహుతి అయిపోవాల్సింది, దేవునికి ఆహుతి అయిపోవాల్సింది, దేవునికి యాగమైపోవాల్సింది. క్రైస్తవుని యొక్క జీవితం, క్రైస్తవ కుటుంబాల యొక్క జీవితాలు దేవునికి యాగమైపోవాలి, స్తుతి యాగాలు అయిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కీర్తనలో 50వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. కీర్తనలు 50వ అధ్యాయం. అమ్మా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి యాగాలు ఎవరైతే అర్పిస్తుంటాడో వాడు దేవుని ఏం చేస్తాడంట, మహిమపరుస్తున్నాడు. ఇదిగో నాటి క్రైస్తవ విశ్వాసులు, నాటి క్రైస్తవ కుటుంబాలు ఇదిగో దేవుని ఎప్పుడు స్తుతి యాగాలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తుతి యాగాలు చేసేవాడు దేవుని ఏం చేస్తున్నాడంట, మహిమపరుస్తున్నాడు, ఆయన్ని ఘనపరుస్తున్నాడు, ఆయన్ని స్తుతిస్తున్నాడు, ఆయన్ని కొనియాడుతున్నాడు. స్తుతి యాగాలు చేయకపోతే దేవుని నువ్వు మహిమపరచవు. ప్రియమైన విశ్వాసి, నీ కుటుంబంలో స్తుతి యాగాలు జరుగుతున్నాయా? నీ బిడ్డలు దేవుని స్తుతిస్తున్నారా? మీరు ఇరువురు దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నారా? ఇక్కడ కూర్చున్న కుటుంబాలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైతే స్తుతి యాగాలు చేస్తాడో దేవుని ఏం చేస్తున్నాడంట, మహిమపరుస్తున్నాడు, ఆయన్ని ఘనపరుస్తున్నాడు. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, ఈ భూ ప్రపంచం మీద కుటుంబాలు దేవుడు సృష్టించింది దేనికి తెలుసా? దేనికి తెలుసా? స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి రక్షణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు అమ్మా స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. ఆయా దేశాల నుండి జనులు తండోపతండాలుగా యెరూషలేము మందిరములోకి వచ్చారంట. దేనిగా చెప్పండి? స్తుతి యాగాలు చేయడానికి. ఈ కుటుంబం కూడా స్తుతి యాగాలతో దేవుణ్ణి ఆరాధించాలి. నెంబర్ 1, ఎల్లప్పుడు దేవుణ్ణి ఆనందించాలి. నెంబర్ 2, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తుతి యాగాలు అర్పించాలి. నేను ఒక మాట చెప్పనా, ఈ 4తో మీరు ఆపేస్తే కుదరదు. అయినా మేము ఆనందిస్తాం, మేము భయపడతాం, మేము ప్రార్థిస్తాం, తర్వాత నిరీక్షణ కలిగి ఉంటాం. అంటే
కుదరదు. ఆఖరిది ఇది లేకపోతే మీ కుటుంబానికి సంపూర్ణత లేదు. స్తుతి యాగాలతో దేవుని మీరు స్తుతించాలని, ఆయన్ని ఘనపరచాలని, ఆయన్ని కొనియాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఇదిగో అన్న ఇంటిని ఎక్స్టెన్షన్ చేసినాడు, చాలా బాగుంది. సంపూర్ణముగా ఆయన యొద్దకు నువ్వు వచ్చిన రోజున, పరిపూర్ణుడై మీరు ఆయనతో ఇంకా కొనసాగిన రోజున మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడని, బహుగా ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో వస్తాడని ఇదిగో దేవాతి దేవుడు చెప్తున్నాడు. మీరు స్తుతి యాగాలతో ఆయనకి మీ జీవితాన్ని అర్పించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం